ప్రతి కథ ప్రేమతోటే కాదు, కొన్ని కథలు రక్తంతో కూడా మొదలవుతాయి. ఆ రక్తంతో మొదలైన కథ మీకు తెలియాలంటే నా ఫ్రెండ్ గురించి మొత్తం మీకు తెలియాలి. ఇవాళ వదిలే గారు మా పిల్లకన్నా ఫోన్ చేద్దాం. ఫోన్ ఎందుకు ఎత్తలేబా? ఏమైంది పిల్ల? ఫోన్ ఎందుకు లేపుతారో చెప్పు. 2 times చేసిన. ఏం చేస్తున్నావు అసలు? ఇంత బిజీగా ఉన్నావు పొద్దు పొద్దునే? ఫోన్ సైలెంట్ లో ఉందబ్బా, చూసుకోలేదు. ఎందుకంత సీరియస్ అవుతున్నావు? ఇలా ఏ రోజు గుర్తుందా నీకు? ఆపేలు అవ్వలే బంగారం. థ్యాంక్ యూ అబ్బా, సేవ్ చేసి. నీకు గుర్తుందా బంగారం? మన ప్రేమ మొదలై 4 సంవత్సరాల 22 రోజులు అవుతుంది, పూర్తయిపోతుంది. ఈరోజు బయటికి పోదాం, రెడీగా ఉండు, వస్తున్నా. అమ్మో, నేను బయటికి రాలేను, మా డాడీ చూస్తే చంపేస్తాడు. కోర్స్ ఏం లేదు, నీకు నన్ను కలవాలంటే కలవు, ఓకేనా? మనం బయటికి వెళ్ళింది ఎవరైనా చూసి మా డాడీ చెప్తే మా డాడీ నన్ను చంపేస్తాడు. అదంతా నా తెలియదు. 9 గంటలకు రెడీ ఉండు, వస్తున్నా, తీసుకెళ్తా బయటికి. నేను ఎక్కడికి రాను, పాలు నొప్పుతున్నాయి, కట్ చేయి. అమ్మా బయటికి వాళ్ళు చాయ్ పెట్టు, పని ఉంది. మనం ఎప్పుడు ఇలానే కలుసుకుందామా? నాకు ఇలా కలుసుకోవడం నాకు ఇష్టం లేదు. అయితే పెళ్లి చేసుకో, మరి లైఫ్ లాంగ్ కలిసి ఉండొచ్చు. అయితే మీ డాడీ నొప్పించు, పెళ్లి చేసుకుందాం. ఫస్ట్ నువ్వు జాబ్ తెచ్చుకో బాబా, ఇంట్లో ఒప్పించే బాధ్యత నాది. అంటే జాబ్ తెచ్చుకోకపోతే పెళ్లి చేసుకోవా? లవ్ చేసేటప్పుడు గుర్తుకులేని జాబ్ పెళ్లి చేసుకునేటప్పుడు ఎందుకు గుర్తొస్తుంది? మీ అమ్మాయిలు అంత ఇంతేనా? కాదు బుజ్జి, ఇన్ని రోజులు నాతో తిరిగినావు, ఇన్ని రోజులు మనం టైం స్పెండ్ చేసినాం. ఇవన్నీ రోజులు గుర్తుకురాని జాబ్ ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది? జాబ్ లేకున్నా పర్లేదు అన్నావు, మరి ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? పెళ్ళి అనగానే జాబ్ అంటున్నావు, పెళ్ళి ముందుకు జాబ్ లేకున్నా పర్వాలేదు అని నువ్వు అన్నావు కదా, ఇప్పుడు ఏంటి అలా వస్తున్నావు చెప్పు. నీకోసం చచ్చే అంత ప్రేమ ఉంది బావా, కానీ మన పెళ్ళి ఇంట్లో ఒప్పుకోవాలంటే నీకు జాబ్ ఉండాలి కదా. అనుకున్నా ఇంతసేపు అయినా కూర్చొని కూడా జాబ్ మ్యాటర్ వెళ్తలేదని. బావతో మొదలుపెట్టినావుగా, జాబు జాబు జాబ్ అని నా తలకాయ తినకు ప్లీజ్. నా కోపం తెప్పించక నా బ్రెయిన్ పని చేయకుండా చెప్పు. లైఫ్లో ఏ సీరియస్గా తీసుకోవా? జాబ్ తెచ్చుకోవాలనుకు అంత కోపం ఎందుకు వస్తుంది? నా ఫ్యూచర్ బాగుండాలనే కదా బావ నేను చెప్పేది. జీవితంలో ప్రేమ ఒకటి సరిపోదు, డబ్బు కూడా అవసరమే. అవునా?
ప్రేమించేటప్పుడు గుర్తుకురా అంటప్పుడు పెళ్లి చేసుకున్నావు అన్నప్పుడు గుర్తొస్తున్నా నీకు? బావా నేను ఒకటి అడుగుతా, ఆన్సర్ చెప్తావా? ఏంటి చెప్పు. ఫ్యూచర్లో మనకు ఒక అమ్మాయి పుట్టింది అనుకో, మన కూతురు ఒక అబ్బాయిని ప్రేమించింది అనగానే పెళ్లి చేయం కదా బావా. మనమే కాదు బావా, ప్రపంచంలో ఏ తల్లిదండ్రులైనా ప్రేమించిన అనగానే పెళ్లి చేయరు. పెళ్లి చేయాలంటే జాబ్ ఉందా లేదా, మంచోడా చెడ్డోడా, ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కున్న తర్వాతనేగా పెళ్లి చేస్తారు. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో బుజ్జి, ఎంత వస్తున్నా ప్రేమించే భర్త లేనప్పుడు ఎన్నున్నా వేస్టే. ఊకే జాబు జాబ్ అని నన్ను దావబెట్టకు. ఏదో మనశ్శాంతిగా 10 మాటలు మాట్లాడుకుందామంటే ఊకే జాబు జాబ్ అని నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. నీ ప్రాబ్లం ఏంది? జాబేనా కావాల్సిన? జాబే కదా, 10 రోజుల్లో జాబ్ తెచ్చుకుంటా, ఓకేనా? ఇప్పటి వరకు ఫోన్ చేయదు, మెసేజ్ చేయదు, ఓకేనా? నా మొక్క నీకు చూపించాను, నీ మొక్క నాకు చూపించకు. 10 రోజుల్లో జాబ్ తెచ్చుకుంటా, ఓకేనా? జాబ్ వచ్చిన తర్వాతనే మీ ఇంట్లో నేను ఒప్పించి పెళ్లి చేసుకుంటా, ఓకేనా? అప్పుడు మీ ఇంట్లోకి వచ్చి నేను మాట్లాడతా. హలో మామ, బాగున్నా? నేను బాగున్నా మామ. ఒక చిన్న విషయం రా, మీ సైడ్ ఏమైనా జాబ్ ఉన్నాయా మామ? కొంచెం అర్జెంటు. ప్లీజ్ ఒక జాబ్ ఉంటే వెతుకు మామ. జాబ్ దొరికింది మామ, రేపు వచ్చేసాయి. నీ సర్టిఫికేట్ అన్నీ తీసుకొని రేపు రా. మన ఆఫీస్ కాడికి తెలుసు కదా, మన ఆఫీసు అడిగి వచ్చేసాయి. ఓకే మామ, థ్యాంక్ యూ. రేపు సర్టిఫికేట్ తీసుకొని వస్తున్నా మామ. ఓకే, థ్యాంక్ యూ. అకౌంట్లోకి డబ్బులు వెంపా, వాట్సాప్లోకి ఫోటో వెంపా. రేపు ఈ టైం కల్లా ఫోటోలో ఉన్న ప్రాణాలు పోవాలి. రేపు ఈ టైం వరకు మన ఆయుష్ ఆగిపోద్ది. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఫోటోలో ఉన్న కాళ్ళు చేతులు విరగొట్టండి. వాడింత వాడిని బతికింత, వాడు నా కూతుర్నే ప్రేమిస్తారా? వాడు తెల్లారే సరికల్లా వాడి ప్రాణాలు పోవాలి. ఓకే అన్న. వాడిని చంపినోడికి 10 లక్షలు ఇస్తా. చంపాక వాడిని తల తీసుకున్న దగ్గరికి రాని 10 లక్షలు ఇస్తా, పండగ చేసుకుని. 10 రోజుల వరకు జాబ్ కాదు కదా, వాడు లేచి నిలబడడానికి జన్మ కూడా సరిపోదు. అరే అన్న ఒక ముఖ్యమైన పని చెప్పిండు, పదరా. కత్తిలకు పని వచ్చినట్టేనా? వచ్చినట్టే. వీడేరా టార్గెట్. నా పైసలు కొట్టిండు, మనం ఆన్ని కొట్టాలి. పారా పోదాం. అదరా పోదాం, ఆ కొడుకుని నరుకుదాం. అన్నా అని బొక్కలు ఇరగొచ్చినాం. వాడు ఇక మీ తెరువు రాడు, మీరు నిమ్మలంగుండు. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. అని బొక్కలు ఇరదగినా వేడి కాడికి చుర చుర చేసినాం. అయిపోయింది.
ఆ కొడక ఈరోజు మిమ్మల్ని నరుకుతారా, ఒక్కొక్కరిని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారా ఈరోజు. అసలు ఒవ్వట్రా నువ్వు, అసలే తిక్కరేగున్నాం. దెంగే ఇడికెళ్ళి పులి బోన్లకు వచ్చే గుర్తున్నావు, మళ్ళీ పోవాలని లేదా రా? అరే శివ, కత్తులే పోరా. నా కొడక ఎవట్రా నువ్వు అసలు? నేనే 100 మంది కూర్చోపిచ్చానంటే నువ్వే నా కూర్చోపిచ్చావు. నీ సంగతి మళ్ళీ చెప్తాను రా. ఈరోజు నిన్ను వదలరా నా కొడక. ఎల్లమ్మకు బలియకపోతే అసలు ఎవట్రా నువ్వు? చంపేటప్పుడన్నా చెప్పరా, ఎవట్రా నువ్వు? రుద్రా! నువ్వు రుద్రావా? అయితే ఇంకా నువ్వు చావలేదా? ఎవరా ఫోన్ ఎత్తి మాట్లాడట్లేదు? అసలు ఆడ ఏం జరుగుతుందిరా? రేయ్, నేనుండగా వాడిని టచ్ చేయలేర్రా నా కొడక. నా ఫ్రెండ్ కోసం ప్రాణాలైనా ఇస్తా, అవసరమైతే ప్రాణాలైనా తీస్తారా. ఇది మొదటి అధ్యాయం మాత్రమే, మొత్తం కథ వాడొచ్చాక చెప్తాడు.